స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 6th చాప్టర్ 6వ అధ్యాయం నేమ్ని ఒక చిన్న కథ నుంచి నేర్చుకుందాం. ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఒక సమస్య ఉంది. అతని మనసు ఎప్పుడూ ఒక చోట ఉండేది కాదు. మనసు అంటే తన థింకింగ్ అన్నమాట, ఆలోచన. చదువుతూ ఉంటే ఆట గుర్తొస్తుంది, ఆడుతూ ఉంటే టీవీ గుర్తొస్తుంది. మీకు కూడా ఇలానే అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చూద్దాం. ఒకరోజు ఇదే సమస్యని వాళ్ళ టీచర్కి కృష్ణ చెప్పాడు. అప్పుడు వాళ్ళ టీచర్ కృష్ణని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చెరువులో నీళ్లు కదులుతూ ఉన్నాయి. అప్పుడు అతని టీచర్ కృష్ణని అడిగాడు, నీ ఇమేజ్ కనపడుతుందా, నీ ప్రతిబింబం కనపడుతుందా వాటర్లో అని అడిగాడు. అప్పుడు కృష్ణ లేదు సార్ అని చెప్పాడు. కొంత సమయం తర్వాత ఆ నీళ్లు కదలటం ఆపి ప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు అడిగాడు, చూడు నీ ప్రతిబింబం కనపడుతుందా అని. అప్పుడు కృష్ణ చెప్పాడు, అవును సార్, నా ఇమేజ్ క్లియర్గా కనపడుతుంది అని చెప్పాడు. అప్పుడు తన టీచర్ కృష్ణని దగ్గరికి తీసుకొని ఇలా అన్నాడు, ఎప్పుడైనా మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన పని చేసుకోగలుగుతాం. అంటే ప్రశాంతత చాలా ముఖ్యము అని చెప్పాడు. అప్పుడు వెంటనే కృష్ణ అడిగాడు, సార్ ప్రశాంతత ఎలా వస్తుంది అని. అప్పుడు ఆ గురువు ఆ టీచర్ కృష్ణకి చెప్పాడు, ధ్యానం ద్వారా వస్తుంది అని. అంటే మన ఈ చాప్టర్ నేమ్ ధ్యాన యోగం. ఓకే, భగవద్గీతలో 6th చాప్టర్ నేమ్ ధ్యాన యోగం. ధ్యానం ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. హౌ టు డూ మెడిటేషన్ అనేది మనం ఈ 6th చాప్టర్లో నేర్చుకుంటాం అనమాట. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకు వినిపించండి, భగవద్గీతకు దగ్గర చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ టు భగవద్గీత. కృష్ణార్పణం. థ్యాంక్ యూ.